కీర్తనలో 14వ కీర్తన మొదటి వచనం నుంచి చివరి వచనం వరకు కలిసి చదువుకుందాం. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. మేలు చేయవాడు ఒకడునూ లేడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించును. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. మేలు చేయవారు ఎవరనూ లేరు, ఒక్కడైనను లేడు. యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మృంగినట్లు నా ప్రజలను మృంగుచు, పాపము చేయవారందరికీ నీ తెలివి లేదా? పాపము చేయవారు బహుగా భయపడదురు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్షముననున్నాడు. బాధపడి వారి ఆలోచనను మీరు తృణీకరించెదరు. అయినను యెహోవా వారికి ఆశ్రయమై ఉన్నాడు. సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక. యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును. దేవుడి వాక్యమును ఆశీర్వదించి దీవించునుగాక. దేవుడికి స్తోత్రం. చదవబడినటువంటి లేఖన వాక్యాలు దావీదు కీర్తన 14వ కీర్తన మనం చదువుతూ వచ్చినటువంటి మాటలు మనం ధ్యానం చేసుకుంటే, దేవుని పట్ల నమ్మకం, దేవుడు ఉన్నాడనే విశ్వాసం మొదటగా మనం సూచిస్తుంది ఈ మాట. ఎంతమంది అయితే దేవుడు లేడు అని అనుకుంటారో వారందరూ కూడా బుద్ధి లేని వారని దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది. ఎవరైతే దేవుడు లేడని భావిస్తారో వారు బుద్ధి లేని వాళ్ళు. బుద్ధి లేనివాడు తను ఏమి చేస్తుంటాడో తనకు తెలియదు. కాబట్టి వాడు చేసేవన్నీ కూడా ఏ కార్యాలంట ఆడేమంటున్నాడు, వాడు చెడిపోయిన వారు అసహ్య కార్యములను చేయుదురు. అంటే బుద్ధి లేనివాడు జ్ఞానం ఎట్టయినదని ఎరగడు. బుద్ధి లేనివాడు మంచి చెడులు తెలియదు. కనుక వాడు భూమి మీద దేవుడు లేడనుకుంటూ జీవిస్తూ ఏదైనా చేస్తుంటాడు, ఏ రీతికైనా బ్రతుకుతుంటాడు. కానీ అయితే వానికి మాత్రం అవి మంచిగా అనిపించి ఉండవచ్చు, అనిపిస్తూ కూడా ఉండొచ్చు. అంటే వాడు మాట్లాడే మాటలు కానీ, వాళ్ళు ఆలోచించే తీరు కానీ, వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళ విధానము కానీ అన్నీ కూడా వాళ్ళకి అనుకూలంగా లేదా మంచిగా ఉండవచ్చును. కానీ అయితే అవన్నీ కూడా ఎలా ఉంటాయంట, చెడు కార్యములను, అసహ్యమైనటువంటి కార్యాలంట. బుద్ధి ఉన్నవాడైతే బుద్ధి కలిగినటువంటి కార్యాలను గ్రహించగలడు. మనం చిన్నపిల్లలప్పుడు చూసినప్పుడు చిన్నపిల్లల కంటే బుద్ధి లేదు, మీ పెద్దవారు మీకేమైంది బుద్ధి అని అంటూ ఉంటారు కదా. అప్పుడప్పుడు ఇప్పుడన్నా చిన్నపిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే పక్కనున్న పెద్దవాళ్ళని తిడుతూ ఉంటారు. ఏమని, చిన్నపిల్లల కంటే బుద్ధి లేదమ్మా, పోతే పోయింది, మీరేం చేస్తున్నారు, మీకేం కళ్ళు ఏమైనాయి, మీరు చూస్తున్నారా అని తిడుతూ ఉంటారు. అంటే ఎందుకు అంటున్నారు చిన్నపిల్లల్ని బుద్ధి లేని వారని అంటే, చిన్నపిల్లలప్పుడు వారు చేసే కొన్ని అల్లరితో కూడినటువంటి పాటలు కానీ వారి చేష్టాలు ఒక్కోసారి బుద్ధి లేనితనంగా ఉంటాయి. మనము ఆ పిల్లలను చూసి మనం అప్పుడప్పుడు గద్దిస్తూ ఉంటాం, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని. వాళ్ళు మట్టిలోకి వెళ్ళి ఆడతారు, ఇంకొక దిక్కు వెళ్ళి ఆడతారు, ఏమేమో పట్టుకోకూడను కూడా పట్టుకుంటారు, ఏదైతే ముట్టకూడను ఉంటావో ముట్టుకుంటారు, ఏదైతే మాట్లాడకూడని ఉంటావో వాటిని కూడా మాట్లాడుతున్నప్పుడు మనం అంటాం, అలా చేయకూడదు, ఇలా చేయకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడకూడదని బుద్ధి లేని చిన్న పిల్లలకు మనం బోధిస్తూ ఉంటాం. వాళ్ళకి తెలియదు కదా. అయితే ఇక్కడ ఎవరు బుద్ధి లేని వారయ్యా? పెద్దవాళ్ళైనప్పటికీ కూడా బుద్ధి లేని వారు ఎవరయ్యా అంటే, దేవుడి భయం లేనివారు. ఎవరంటే వాళ్ళు, కొంతమందికి దేవుడు అంటే నమ్మకం ఉంటుంది, దేవుడు లేడు అని అనుకోరు. కానీ దేవుడు ఉన్నాడు అని అనుకుంటారు. కానీ వారి కించింతైనా కూడా దేవుని అంటే భయం వారిలో ఉండదు. ఈ రోజుల్లో ప్రతి మనిషిలో అన్నీ ఉంటాయి. ఏముంటాయి? అన్నీ ఉంటాయి. ఏముంటాయి చెప్పు? అన్ని జబ్బులు ఉంటాయి, అన్ని రోగాలు ఉంటాయి, అన్ని సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అయితే వాళ్ళు లేనిది ఏంటి అని అంటే దేవుని భయం. దేవుని భయం లేదు. దేవుని భయం మానవుల్లో లేకపోవటం కూడా దేవుడు లేడనే భావన కింద వచ్చేవారు గుంపులోనే ఉంటారు. దేవుడు ఉన్నాడన్నవాడు ఎలా జీవిస్తాడు? దేవుని పట్ల భయం కలిగి జీవిస్తాడు. అందుకని యాకోబు రాసిన పత్రికలో మనం చదివినప్పుడు అంటాడు, మీరు దేవుని యొద్దకు వచ్చినప్పుడు ఆయన ఉన్నాడని,
ఆయన అడుగు వారికి ఫలమును దయచేయవాడని మొదట మనం నమ్మవలెను కదా. దేవుణ్ణి మనం నమ్మాలి, దేవుణ్ణి మనం ఎరగాలి. దేవుణ్ణి నమ్ముట ద్వారా దేవుని భయం మనలో వస్తుంది. దేవుని యొక్క భయం మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి దేవుని యొక్క భయం చాలా ప్రాముఖ్యమైనదిగా మనం చూస్తున్నాం. దేవుడు లేరనేవారు హృదయంలో అనుకుంటూ బ్రతుకుతుంటారు, నోటితో మాత్రము దేవుడు ఉన్నాడని చెప్పేవాళ్ళు కొంతమంది ఉంటారు. దేవుడు ఉన్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు అంత గమనిస్తున్నాడు అంటారు, కానీ హృదయంలో మాత్రం ఏ భావన ఉంటుందో వాళ్ళకి దేవుడే లేడన్నట్టుగా జీవించే జీవితం. ఈ రోజుల్లో మనుషులను దేవుడు గమనించినప్పుడు, మనుషులందరినీ దేవుడు పరిశోధించి తెలుసుకున్నప్పుడు మానవుల్లో లేనిది ఏంటంటే హృదయంలో ఏం లేదు, దేవుడు లేడనే ఒక భావనతో నిండిపోయిన హృదయాలతో మనుషులందరూ జీవిస్తున్నారు. ఆ మాట మత్తయి సువార్తలో యేసుప్రభు అంటాడు, మనిషి కుమారుడు భూమి మీదకి వస్తే ఎవరినైనా ఆయన విశ్వాసము కనుగొనగలడా అంటాడు. ఆ మాట చదివితే కాస్తంత మన గుండె కూడా పిండబడదు మామూలుగా అయితే. అసలు దేవుడు అంతటి వాడు అంత మాట ఎందుకన్నాడు? నేను భూమి మీదకి వస్తే నిజమైన విశ్వాసులు నిజంగా ఉంటారా, కనబడతారా అని ఆయనే క్వశ్చన్ మార్క్ వేసి అడుగుతుంటే మరి ఎందుకు ఆయన భూమి మీదకి రావటం? ఆయన భూమి మీదకి వచ్చిన తర్వాత ఆయన వాక్యమును బోధిస్తాడు. ఏంటో తెలుసా? పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, నమ్మి మారుమనసు పొంది బాప్తిసం పొంది. అంటే మారుమనసు పొందండి, నమ్మండి అంటే నమ్మకమే విశ్వాసం అని అర్థం. ఈ రోజుల్లో దేవుడు నమ్మమని చెప్పాడు. నన్ను నమ్మండి, నా మాటలు నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీ జీవితంలో మేలు జరుగుతుంది. తండ్రిని విశ్వసిస్తున్నారు, నన్ను నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని చెప్తూ వచ్చాడు ఆయన. అయితే ఈ రోజుల్లో ఎంతమందికి దేవుని పట్ల విశ్వాసం అనేది ఎలా ఉంది? దేవుడు ఉన్నాడు అని అంటే ఆయనను చూస్తున్నాడని తెలుసుకోవాలి. దావీదు ఇదే కీర్తనలు అంటాడు, నేను కూర్చుండుట, నేను లేచుట, నేను పడుకునుట, నేను నడుచుట నువ్వు చూస్తూ ఉన్నావు, నన్ను గమనిస్తూ ఉన్నావు. నీ సన్నిధి నుండి నేను ఎచ్చటికి వెళ్ళేదను, నేను ఎక్కడికి వెళ్ళదను? రెక్కలు కట్టుకొని ఆకాశమునికి ఎగిరిపోయేదనా? అక్కడ కూడా నీవు ఉన్నావు. ఇక ఎక్కడికి వెళ్ళగలను? ఎక్కడికి వెళ్ళినా కూడా నీవు ఉన్నావు. నువ్వు అంతటిని వ్యాపించి ఉన్నావు. దావీదుకి అంత నమ్మకం దేవుడు ఉన్నాడని. ఈ రోజుల్లో క్రైస్తవులుగా కొంతమంది జీవించే జీవితం ఎక్కడికి వెళ్ళకూడదో అక్కడికి వెళ్తారు, ఎక్కడ కూర్చోకూడదో అక్కడ కూర్చుంటారు, ఏమి మాట్లాడకూడదో మాట్లాడతారు, ఏమి ఆలోచించకూడదో ఆలోచిస్తారు, ఏ రీతిగా నడవకూడదో ఆ రీతిగా నడుచుకుంటారు. వీళ్ళందరికీ దేవుడు ఉన్నాడని అర్థమా? దేవుడు లేడనే భావన. దేవుడు ఉన్నాడు కానీ హృదయంలో లేడు కదా. బయటకు ఉన్నాడు, మాటలకు ఉన్నాడు కానీ హృదయంలో లేడు. అందుకనే అంటుంది వాక్యము, వీరు నన్ను వ్యర్థముగా పెదవులతో నన్ను ఆరాధించుదురు కానీ వారి హృదయం నాకు దూరముగా ఉంది, చాలా దూరంలో ఉంది. క్లారిటీ లేదు. దేవునికి ఎంత దూరం ఉందంట? చాలా దూరంలో ఉంది, క్లారిటీ లేదు. అంత దూరం నుంచి దేవుడైతే దూరంలో ఉన్నాడు కానీ మనం ఎంత దూరంలో ఉన్నాం? దేవుడు మనకి ఎంత దూరంలో ఉన్నాడో మన దేవునికి మనం కూడా అంతే దూరంలో ఉన్నాం. ఇప్పుడు ఆయనలో క్లారిటీ ఉంది అంటే ఆయన దేవుడని, కానీ మనం చూసే వాళ్ళల్లో మాత్రం మనకేం లేదు, క్లారిటీ లేదు. శిశువులు ఒకరోజు సముద్రం మీద వెళ్తూ ఉన్నారు. సముద్రం మీద వెళ్తూ ఉంటే యేసు ప్రభు అల్లంత దూరంలో మసక చీకట్లో యేసు ప్రభు కనబడతాడు. యేసు ప్రభుకి ఒక క్లారిటీ ఉంది. ఏమని? అక్కడ వచ్చేది నా శిశువులే, నా బిడ్డలే, నా శిశువులే వచ్చేది అని ఆయనకు ఒక క్లారిటీ ఉంది. వాళ్ళ కోసం ఆయన వస్తున్నాడు. యాక్చువల్లీ ఆయన వారి దగ్గరకు రావటానికి వస్తున్నాడు. అయితే వీళ్ళు యేసుప్రభుకి ఎంత దూరంలో ఉన్నారు, వీళ్ళు అంతే దూరంలో ఉన్నారు. అయితే వీళ్ళకి మాత్రం క్లారిటీ లేదు. ఎవరిని చూసి? దేవుని చూసి అంటారు. ఏమంటారు తెలుసా? అదిగో భూతం, అద్దో భూతం, సముద్రంలో ఎవరో చనిపోయి భూతమయ్యి తిరుగుతూ ఉంది అని వీళ్ళు అంటున్నారు. అయితే యేసుప్రభు ఆయన తన శిశువులని, తన వారని, తను వెంబడించే వాళ్ళని ఆయనకు తెలుసు. ఈ రోజుల్లో అలాంటి విశ్వాసులు, అలాంటి శిష్యులు లాంటి విశ్వాసులు కోకొల్లారు. ఎలా గుర్తించలేరు అని అంటే, దేవుడు తమ యొద్దకు వచ్చి తమ ఎదుట నిలబడుతున్నా కూడా, మాట్లాడుతున్నా కూడా గ్రహింపలేని, స్పృశింపలేని ఒక విధమైనటువంటి జీవితాన్ని ఈరోజు చాలామంది క్రైస్తవులు జీవిస్తున్నారు.
దేవుని యొక్క సేవకుల ద్వారా, దైవజనుల ద్వారా దేవుడు వారితో బహు సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇది మనుషుని వాక్యే కదా, ఇది మానవుల వాక్యే కదా అని భావించి దేవుని వాక్యమును, దేవుని మాటలను పెడచూపెట్టి జీవిస్తున్న జీవితాలు కలిగిన క్రైస్తవుల్ని మనం ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. ఇలాంటి వారందరూ కూడా దేవుడు లేడనుకుంటూ హృదయంలో జీవిస్తూ, హృదయంలో అనుకుంటూ చెడిపోయినటువంటి వారంటే ఎవరు? చెడిపోయినటువంటి. ఎప్పుడైతే దేవుని భయం మనలో లేకుండా పోతుందో ఆల్మోస్ట్గా మనం చెడిపోయినట్టే. దేవుని భయం మనలో ఉన్నంత వరకు కూడా మనం ఏమాత్రం కూడా చెడు పనులు మనము చేయలేము. ఒంటరిగా కూర్చున్నప్పుడు మన తలంపులోనికి, మన మదిలోనికి రకరకాల ఆలోచనలు వచ్చినా కూడా వెంటనే మన పక్కన, కుడి పక్కన ఉన్న దేవుడు ఏం చేస్తాడు? అటు తడతాడు. హలో, ఏమొస్తున్నాయి నీ మైండ్లోకి, ఏంటో వస్తున్నాయి చూడు అని హెచ్చరిస్తాడు. అప్పుడు మనం వెంటనే మేలుకొని వాటిని మనం జయించటానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే బైబిల్లో ఒక ఆయన ఒక ఊరికి వెళ్ళి ఒక ఆమెను ప్రేమించాడంట. ఆమె చాలా అందమైందంట, చాలా అందంగా ఉందంట. ఆమె అందాన్ని చూసి ఆయన ఆమెకు ఆకర్షించబడి ఆమెకి ఐ లవ్ యూ అని చెప్పాడంట. ఆమె కూడా అదేంటో ముక్కు మొహం తెలియని ఒక వ్యక్తి, ఎవరో తెలియని ఒక వ్యక్తి వచ్చి అడంగానే ఐ లవ్ యూ అంటే ఆమె ఏమనిందంట? ఓకే అనిందంట. వీడు మనోడు ఆలోచన, ఈ రోజుల్లో ఒక ఐ లవ్ యూ చెప్పాలంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి లవ్ చేయాలంటే ఏమంటాడు? నీ కోసం తిరిగి అలా అయిపోయింది. అంటే కొంతమంది అమ్మాయిలు అబ్బాయిని ఇష్టపడినప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తొందరగా చెప్పరు, లోపల ఉంటుంది. అలా తిప్పించుకుందాం కొంచెంసేపు, అలా తిరిగిపించుకుందాం కొంచెంసేపు, వాళ్ళకి అదొక ముచ్చట. అయితే ఈ వ్యక్తి, బైబిల్లో ఉండే వ్యక్తి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్తానే ఆమె ఒప్పుకున్నదట. వీడు మనోడు ఏం యోచన చేయలే, ఎంత ఈజీగా నేను చెప్తే ఏంది అమ్మాయి ఒప్పుకునేది ఏంటి, ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏంటి, ఈ అమ్మాయిది ఏంటి, అసలు ఈ ఆలోచన ఏంటి, విధానం ఏంటి అని ఏం ఆలోచించకుండా అమ్మాయి ఓకే అనే లోపల పరిగెత్తుకుని వెళ్ళి ఆమె ఒళ్ళో వాలిపోయాడు. ఇంకేం చేసి ఆ అమ్మాయి ఒళ్ళో వాలిపోయాడు. ఇంకెప్పుడైనా సరే మనోడు వస్తే ఇంకా ఆమెతో మాట్లాడింది ఏం తక్కువ, ఎప్పుడు వచ్చినా ఆమె తొడ మీద పండుకునేది మాత్రం తెలుసు ఆయనకి. ఆమె తల నెమురుతూ ఉండేది ఎప్పుడు, ఆ మనోడు నిద్ర మత్తులోకి వెళ్ళిపోయేవాడు. బాగానే ఉండింది. అయితే ఆ స్త్రీ ఒకరోజు ఏమైందంటే ఇతరులకి అతన్ని అప్పచెప్పటానికి, అతని ప్రాణమును అప్పచెప్పటానికి అమ్ముడు పోయి, ఇప్పుడు జరుగుతున్న న్యూస్ ప్రకారం అది పొద్దున చూసాం మనం, భార్య సెల్ఫీకని తీసుకొని పోయి నదిలో దూచేసిందంట. ఆమె బయట వాళ్ళందరూ చెప్తుంది, లేదు బై మిస్టేక్ అయిపోయిందంటే. వాడు అంటాడు, ఎల్లా నంబేడి, వాడు కన్నడవాడు, నంబేడి ఆవులైనంత తోలదిద్దు, ఆమె నన్ను తోసేసింది, ఆ మాటలు నమ్మొద్దండి అని చెప్తా ఉన్నాడు పాపం కింద నుంచి. అయ్యో ఇల్లా అంటుంది ఆమె పైన. చూడండి, అలాంటి పరిస్థితి. ఆమె అమ్ముడు పోయి భర్తను చంపటానికి ఆమె తన సొంత ప్రజలకు అమ్ముడుపోతుంది. అయితే అతను చంపడం అంత ఈజీ కాదు. అతను శక్తి కలిగిన వాడు, దేవుని శక్తి కలిగిన వాడు, దేవుని బలము కలిగినటువంటి వాడు. ఆమె ఎలా చంపాలి అని ప్రజలందరూ ఆలోచిస్తుంటే ఈమెని ఏం చేస్తారు, ఈమెని క్లూగా వాడుకుంటారు. అంటే ఆమెను ఆధారం చేసుకొని అట్ట నువ్వు వంటి వాడికి బలి పిచ్చి మోజు, వాడు ప్రాణం ఈజీగా నువ్వు కనుక్కోవచ్చు కాబట్టి వాడిని కానీ వాడు ఎక్కడ ఉందో వాడు బలమును తెలుసుకుంటే నేను కొద్దిగా డబ్బులు ఎక్కువ ఇస్తామంటే ఈడు కాకపోతే ఇంకొకడు అన్నట్టుగా ఆమె ఆలోచించింది. ఈడు పోతే ఇంకొకడు నాకు డబ్బు కావాలి ముఖ్యమని చెప్పి అతన్ని ఒకరోజు తొడ మీద పండుకొని పెట్టి అడుగుద్దంట, సంసోను నీ బలం ఎందులో ఉందో చెప్పు అని. అంటే ఆయన నన్ను ఈ రీతిగా బంధిస్తే నిరవంజి చెట్లు తెచ్చి కొమ్మలు తెచ్చి దానితో నన్ను బలంగా బంధించేస్తే నేను బలహీనుడిని అయిపోతానని చెప్తాడంట. అలా రీతిగా చేసిన తర్వాత ఇంకా ఆమె అంతా గట్టి కట్టేసి నేను నిన్ను పరీక్షించాలన్నట్టుగా ఆయన నిద్రపోతున్నప్పుడు కట్టేసిందంట. నాకు అనిపిస్తూ ఉంటుంది, అంత నిద్రపోతాడా? నిద్రపోతున్నావు కట్టుతుంటే తెలియదా? ఆమె కట్టిందాక కూడా నిద్రపోయేవాడంట. కట్టేటప్పుడు కదలలేదు కానీ దగ్గరికి పోయి సంసోను శత్రువులు నీ మీద పడుతున్నారంటే లేచిండంట. అంటే ఆయనకు తెలుస్తుంది కట్టేది కదా, ఆయనకు తెలుసు ఆమె చేస్తున్న కార్యం ఆయనకు తెలుసు.
అంటే చేతులు కదిలిచ్చేది కట్టేటప్పుడు అంత ఈజీగా చిన్న చిన్న కట్టరు కదా, గట్టిగా కడతారు బిగించి. అది తెలియట్లేదు ఆయనకి. అయితే మాట వచ్చి చౌకాడికి వచ్చి సాంసోను శత్రువుల మీద దాడి చేస్తున్నారు అని మాట మాత్రం అయితే దిగ్గును లేచి అతన్నిటిని తెంచుకొని పోయి వాళ్ళని కొట్టి చంపేసేవాడంట. ఏమి నువ్వు నాటబట్టిస్తున్నా, నిజంగా నా మీద నీకు ప్రేమ లేదు, నువ్వు కావాలని అబద్ధం చెప్తున్నాను అతంటే పిచ్చిదానా, లేదు ఈసారి ఖచ్చితంగా నిజం చెప్తా, నన్ను ఇనప సభలు తీసుకొని వచ్చి సంఖ్యలతో నన్ను బంధించేస్తే నేను బలహీనుడిని అయిపోతానంటే అట్టే చేస్తా. మనోడు సంఖ్యలతో కట్టేటప్పుడంతా బాగా గాఢ నిద్రలో ఉంటాడు. అంత లాస్ట్లో వచ్చి తట్టింది వల్ల సాంసోను శత్రువుల మీద పడుతున్నారని అప్పుడు ఆ సంఖ్యను తుత్తు నీళ్ళుగా తెంపుకొని మళ్ళీ పోయి వాళ్ళని కొట్టి చంపేసేవాడు. ఒకసారి 2 సార్లు కదా, మళ్ళీ పోయి అడుగుద్దు 3వసారి. విచిత్రం ఏంటంటే ఒకవేళ ఆమె కట్టింది బలం తెలుసుకోవడానికైతే ఎదురుగా ఎవరున్నారు? శత్రువులు ఉన్నారు కదా. ఒకసారి చూసి అలర్ట్ అయిపోవాలి, 2వసారి చూసిన తర్వాత అలర్ట్ అవ్వాలి. ఎవరు లేకపోతే లేదు నేను ఊరికి అట్ట కట్టాను, బలం ఉందా లేదని. మనుషులు లేకపోతే డోంట్ వరీ. కానీ ఆయన లేచి మనోడు ఫైట్ చేస్తాడు. అంత చూడు ఎంత ఆశ్చర్యంగా ఉంటుందో. 3వసారి నాన్న ఇంకా లాస్ట్కి వాడి ప్రాణం మీద వాడికి విరక్తి కలిగిపోయి చచ్చా ప్రేమించిన దానికి వదిలిపెట్టిపోయే మనసు లేదు, ఎందుకు సావడం, ఈ చేతిలో చావడం మేలనుకొని అసలు విషయం చెప్తాడు. ఆమె చివరిగా బంధించి అతను అప్పచెప్పేస్తుంది. ఇంక జరిగేది జరిగిపోయి మనందరికి తెలిసిన విషయం అది. వాళ్ళ కన్నుగుడ్లు ఓడబీకి వాళ్ళ దేవతకి బలివ్వడానికి తీసుకొని పోయి గుమ్మానికి కట్టేస్తారు. అంటే దీన్ని బట్టి మనం నేర్చుకున్నది ఏంటి, ఏమర్థమవుతుంది అని అంటే దేవుని యొక్క మన హృదయంలో ఏముండాలి? దేవుని పట్ల ఉన్నాడని ఒక భయం. మనం చేసే కార్యాలు మంచిగా ఉంటాయి. దేవుడు మన హృదయంలో లేకపోతే చేసే కార్యాలని చెడుగా ఉంటాయి. అందుకని నేను చెప్తున్న మాట, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేస్తూ ఉంటారు. పోయి చిక్కేసుకున్నాడు. అసహ్యమైనటువంటి కార్యాలు చేసి, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి చిక్కేసుకొని తన ప్రాణములు కూడా బాగొట్టుకున్న సాంసోను జీవితం ఈరోజు చాలామంది కలుగుతుంది. ఈ లోకం అనేది ఒక స్త్రీ దెలీల లాంటిది, సాంసోను భార్య లాంటిది, లవర్ లాంటిది. శత్రువులు, అపవాది యొక్క సైన్యము లేదా రకరకాల సమస్యలు, రకరకాల పరిస్థితులు అవి ఏదో ఒక రీతిగా మన మీద దాడి చేయాలనుకుంటాయి. దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశం అన్నిటిని విడిచిపెట్టిపోయి దేవుని ద్వారా నేను జన్మించబడిన వాడను, కారణ జన్ముడు అనే విషయం కూడా సాంసోను మర్చిపోయాడు. తద్వారా తన జీవితంలో నష్టం తెచ్చుకున్నాడు. అందుకని అంత మాత్రమే కాదు, కింద అంటాడు మేలు చేయవాడు ఒకడును మేలు చేయలేరంట. ఎవరు? దేవుడు లేడనుకునే వాళ్ళు ఏ మంచి కూడా చేయలేరంట. మేలు కార్యాలను చేత కాదు. ఏ మేలు? ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు చూస్తే వాళ్ళు ఎన్ని రకాల మోసాలు చెప్తారు, ఏదో కొన్ని మంచి పనులను చేస్తూ ఉంటారు. గొప్ప వ్యాపారవేత్తలు ఏదో ఒకటి ట్రస్టులు పెట్టి వాటి ద్వారా చేస్తూ ఉంటారు. మరి వీళ్ళు అన్నిలే కొన్ని మంచి కార్యాలు చేస్తుంటే మరి దేవుని పట్ల విశ్వాసం కలిగిన క్రైస్తవులు ఎన్ని గొప్ప కార్యాలు చేయాలి? ఒకప్పుడు అన్ని దేశాలలో మిషనరీలు ఒక బలమైనటువంటి సేవను జరిగించారు. వారు దేవుని కొరకు తమ ప్రాణాలు కూడా బాగొట్టుకున్నారు, ప్రాణాలను తృణప్రాయంగా అర్పించుకున్నారు, గొప్ప సేవ చేశారు. ఈరోజు ఆ సేవ ద్వారానే ఈరోజు మనం కూడా దేవుని సేవించడానికి ఆస్కారం కలిగింది. అయితే మేలు చేయవాడు ఒకడను లేడంటే మేలేంటి? ద్వితీయోపదేశ కాండంలో అంటాడు, నీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించి ఆజ్ఞల కట్టడలు గైకొనుటే కదా నీకు మేలు. నీ తల్లిని తండ్రిని సన్మానించటం మేలు, పెద్దలను సన్మానించటం మేలు, దేవుణ్ణి సేవించటం మేలు, ధర్మశాస్త్రమును ధ్యానించటం మేలు, దేవుని మందిరంలో నివసించుట మేలు, ఆయన ఆజ్ఞలు గైకొనుట మేలు. ఒకరోజు యేసు ప్రభు యెరూషలేములోనికి వస్తాడు. వచ్చేటప్పుడు వస్తూ ఊరికి రాడు, కానీ గాడిద మీద ఊరేగించుకుంటూ యెరూషలేములోకి వస్తాడు. అక్కడ ఉన్నటువంటి అనేకులు కూడా యేసుప్రభు చుట్టూరు చేరి పాటలు పాడుతూ హోసన్నా నీకే జయమంటూ పాటలు పాడుతుంటే యేసు ప్రభు ఆ యెరూషలేములోకి వచ్చి యెరూషలేము ఊరు ఎంట్రన్స్లో నిలబడి యెరూషలేము వైపు చూసి మాట్లాడతాడు. ఏమంటాడో తెలుసా? యెరూషలేమా ప్రవక్తలను రాళ్ళతో కొట్టి చంపుచుండుదానా, ఇదిగో నేడైనను నీవు మేలు కలిగే మాటలు విని ఆలోచించితే, అభ్యసిస్తే, గ్రహిస్తే నీకెంతో మేలు. యెరూషలేము అనగా దేవుని సంఘం. దేవుని సంఘం అనగా
మనమే దేవుని ఆలయం, మనమే. మనం ఏం చేస్తూ ఉన్నారంట, ప్రవక్తల యొక్క మాటలను, ప్రవక్తలను పట్టుకొని కొట్టి చంపేస్తున్నారు. ఈ రోజుల్లో మనిషిని చంపటం కాదు, దేవుని వాక్యము బహు విరివిరిగా విస్తరిస్తున్నా కూడా, బోధించబడుతున్నా కూడా ఆ వాక్యముని కాస్త ఏం చేస్తున్నారు, చంపేస్తున్నారు. ఫలింపనీయట్లేదు, వృద్ధులను తీసుకురానిట్లేదు, మేలు చేయవాడు లేడు, ఒక్కడనూ లేడు. అంత మాత్రం 2వ వచనంలో కూడా చూస్తే అంటాడు, వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని యెహోవా ఆకాశము నుండి చూచే నరులను పరిశీలించినప్పుడు వారందరూ కూడా దారిదొలికి బొత్తిగా చెడిపోయాను, బొత్తిగా ఇంకేం లేదు, ఫుల్ నిల్. ఈ రోజుల్లో ఏం లేదు, జీరో. క్రైస్తవులనే పేరు ఉంది కానీ క్రీస్తు లేడు, క్రీస్తు ఫుల్ జీరో. మిగిలింది ఒకటే, ఏంటి, క్రైస్తవుడు. అలాంటి జీవితాలు కలిగినటువంటి జీవితాలను దేవుడు కూడా పరిశీలన చేస్తున్నాడు. ఈ రోజుల్లో మనం ఎలా కనపడాలి దేవుని దృష్టిలో అంటే, వివేకం కలిగిన వారి వల్లే కనపడాలి. వివేకం అంటే జ్ఞానం కలిగిన వారమై ఉండాలి, తెలివి కలిగిన వారమై ఉండాలి. బుద్ధి, జ్ఞానము, తెలివి, వివేచన నా యందు గుప్తములైనవి అంటున్నాడు దేవుని వాక్యం. మనకు వివేకం, తెలివి రావాలి. ఏది మంచిదో ఏది చెడుదో అది ఎప్పుడైతే మంచి తెలివినిచ్చే వృక్షాన్ని ఎప్పుడైతే తిన్నారో మానవ జీవితంలోనికి అది ప్రవేశించింది. అప్పుడే వారు తమ దిగంబరులమని తెలుసుకొని ఏం చేశారు, వాళ్ళు వెళ్ళి దాక్కున్నారు. దేవుని కనపడకుండా దాక్కున్నారు. అంటే తెలిసిపోయింది, అంటే ఎట్లా సెన్స్ వచ్చేసింది. కొంతమంది మనం కూడా అప్పుడప్పుడు అంటే కామన్ సెన్స్ లేదా నీకు అంటాం కదా, కామన్ సెన్స్ లేదా, అసలు ఏం మాట్లాడుతున్నావు నువ్వు, పూర్తిగా బుద్ధి కూడా లేదు నీకు అంటాం. ఇప్పుడు మనుషులందరూ ఎప్పుడైతే ఆ మంచి తెలుగు వృక్ష ఫలమును తిన్నారో, ఇప్పుడు మనుషులందరూ ఏముంది, బుద్ధి జ్ఞానంలో ఆల్రెడీ పుష్కలంగా ఉన్నాయి, యూజ్ చేసుకోవట్లే, వినియోగించుకోవట్లే. బుద్ధి కాస్త పాడైపోయి చెడుతనంతో నిండిపోయినటువంటి ఈ లోకములో మానవులు విజృంభించేసి దేవుణ్ణి వెతికేవారుగా కనబడట్లేదు. వివేకము కలిగి దేవుణ్ణి ఎవరైతే వివేకం కలిగి ఉంటారో వారు దేవుణ్ణి వెతుకుతుంటారు. ఎంతమంది దేవుణ్ణి ఎదికే అనుభవం ఉంది ఈ రోజుల్లో. డబ్బు ఎతుకుతారు, ఉద్యోగాలు ఎతుకుతారు, సంపదను ఎతుకుతారు, చదువులను ఎతుకుతారు, ఏమేమో ఎతుకుతారు భూమి మీద. బంగారం కోసం ఇటువైపు నుంచి అటువైపు, అటువైపు నుంచి ఇటువైపు, సంపాదన కోసం ఈ దేశం నుంచి అవతల దేశం, ఫారిన్కి వెళ్ళిపోతే మంచి డబ్బులు, ఎక్కడెక్కడికో వెతుక్కొని వెళ్తున్నారు, ఏమేమో వెతుకుతున్నారు. మంచి అమ్మాయి కావాలని, మంచి అబ్బాయి కావాలని, మంచి ఇది కావాలని వెతుకుతున్నారు. కానీ దేవుణ్ణి వెతికేవాడే ఎవరు, వివేకము కలిగిన వాడు. దేవునికి స్తోత్రం. వివేకము కలిగిన వాడే దేవుణ్ణి వెతికేవాడు. ఈ రాత్రి దేవుణ్ణి వెతికే ఆలోచన, జ్ఞానం ప్రజల్లో దేవుడు నింపునట్లుగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే వరంగా ఉండాలి. చాలామంది భూమిని ఎతుకుతున్నారు దేన్నో. తూర్పు దేశ జ్ఞానులు కూడా వెతుకుతూ దేవుణ్ణి కనుగొనలేకపోగా వారికి ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూసి దానిని ఫాలో అయ్యి దేవుణ్ణి కనుగొన్నారు. కానీ గొర్రెల కాపరులు దేవుని యొక్క వాక్యమును విని దేవదూత ద్వారా నడిపించబడిన వారై శిశువుని, బాలుడైన యేసుని చూసి ఆరాధించారు. జ్ఞానులు అని అనుకునే ఈ లోకంలో దేవుణ్ణి కనుగొనలేకపోయారు. కానీ చదువు లేని, జ్ఞానం లేని, వివేకం లేని గొర్రెల కాపరులు మాత్రం దేవుణ్ణి ఈజీగా కనుగొనగలిగినారు. నేనే జ్ఞానిని, నేనే తెలియగలిగిన వాడిని, నేనే మహాజ్ఞానిని అని అనుకునేవాడు ఎప్పటికీ కూడా జ్ఞానమును అనుభవించలేడు. ఈ జ్ఞానంలో దేవుని దగ్గరకు నడిపించింది ఏంటి అని అంటే నక్షత్రం. ఆ నక్షత్రం ఏంటో కాదు, దేవుని సేవకులు, దైవజనులు. దైవజనుని దేవుడు ఒక నక్షత్రములుగా దేవుడు నియమించి ఉన్నాడు. దానియేలు గ్రంథం అంటాడు, దానియేలు చివరి అధ్యాయంలో అంటాడు, నీతి మార్గమును నడిపించేవారు ఆకాశ మండల జ్యోతుల వలె ప్రకాశిస్తారు. ఆయన కుడి చేతిలోని జ్యోతి వలె దేవుని సేవకులు ఉంటారు. ఈ జ్ఞానులుగా ఉన్నటువంటి మనము కూడా, ఎవరు జ్ఞానులు, యేసు ప్రభు దేవుడని నమ్మిన వాళ్ళు. దేవుడు లేని వాళ్ళని అనుకునే వాళ్ళు ఎవరు, బుద్ధి లేని వాళ్ళు. వాళ్ళు వాళ్ళకి ఇంక దేవుని లేదు. ఎవరైతే జ్ఞానం అంటే దేవుని సంఘంలోకి వచ్చిన వాళ్ళు, దేవుని మందిరంలోనికి వచ్చిన వాళ్ళు, దేవుని సన్నిధిలో ఉండేవాళ్ళు, ఆలయంలో జీవించే వాళ్ళు, యేసు ప్రభువులోనికి వచ్చిన వారందరూ కూడా ఎవరు, జ్ఞానవంతులు లెక్కే. ఈ జ్ఞానులు దేవుని సేవకుల యొక్క వాక్యమును బట్టి నడిపించబడి దేవుణ్ణి చేరుకునేవారుగా ఉండాలి. ఆమేన్. అయితే దేవుని సేవకుల మాట లెక్క చేయరు, దేవుని సేవకుల యొక్క వాక్యాలకు లోబడరు, ఏమాత్రం కూడా విధేయత చూపించని దుస్థితులలో నేటి దినాలు మనం చూస్తున్నట్టు పరిస్థితి. వీటన్నిటికీ కారణం
ఏంటి అంటే వివేకము లేని జీవితం. అందుకని రాత్రి మనం వివేకము కొరకు మనం ప్రార్థించాలి. దేవుడు అందరినీ పరిశీలన చేస్తున్నాడు. చూసినప్పుడు వారు చెడిపోయి ఉన్నారు, మేలు చేసేవారు లేక ఒక్కడైనా లేకపోతున్నారు. అంత మాత్రమే కాదు, కింద కూడా కంటాడు చూడు 4వ వచనంలో, వారు ప్రార్థన కూడా చేయరంట. వాళ్ళు ఏం చేయరంట? ప్రార్థన కూడా చేయరు. అసలు క్రైస్తవులకు ప్రార్థన అనేది ప్రాణం, ఊపిరి, అది జీవం. ఈ రోజుల్లో కుటుంబాల్లో ప్రార్థన జరగట్లేదు, సంఘాలలో ప్రార్థన జరగట్లేదు, సమాజంలో ప్రార్థన జరగట్లేదు. ప్రార్థన ఏమైపోయింది? కనుమరుగైపోయింది, తక్కువైపోయింది. ఒక మనిషి ఎంతసేపు ప్రార్థన చేయగలుగుతాడు? నేను చాలాసార్లు గమనిస్తూ ఉంటాను కొన్ని ప్రార్థనలు. కొంతమంది ప్రార్థనకు మోకాళ్ళు వేస్తే మోకాళ్ళు వేసినంత ఈజీగా మళ్ళీ తీసేసి అయిపోయి ఉంటుంది ప్రార్థన. ఏదో వాళ్ళు అడగాల్సినది టక 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 చెప్పేసి ముగిచ్చేస్తారు. ప్రార్థన అంటే ప్రభువుతో మాట్లాడటం. మనం ఆయనతో మాట్లాడినప్పుడు తిరిగి ఆయన మనతో మాట్లాడే అనుభవాన్ని కూడా మనం వేచి ఉండాలి. ఈ ప్రార్థనలు అంటే ఈరోజు ప్రార్థనలు ఎలా ఉన్నాయి అంటే, ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళి వాడు తన మనసులో అనుకొని వచ్చేసేటట్లుగా ఉంది. మన దేవుడు విగ్రహమా? కాదు కదా. ఆయన విగ్రహము కాదు. ఆయన జీవము కలిగిన దేవుడు, ఆయన జీవాధిపతి అయిన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు. ఆయన మనం ఏ రీతిగా ఆయన అడుగుతామో దానికి ప్రత్యుత్తరం కూడా దయచేసేవాడు ఆయన. కనుక మనం అడుగు వాటన్నిటినీ ఆయన దగ్గర నుంచి ప్రత్యుత్తరం పొందుకునేంత వరకు మనం వేచి ఉండాలి. అందుకని అంటాడు, ప్రార్థన చేయకపోవటం బట్టి పాపము చేసేవారందరూ కూడా ఏం చేస్తున్నారంట? మింగివేస్తాం. ఈ లోకంలో పాపం ఉంది, ఈ లోకంలో దుష్టత్వం ఉంది, చెడుతనం ఉంది. ప్రార్థించిన వారందరిని కూడా అదేం చేస్తుంది? మృంగివేస్తుందంట. మీ అపవాదైన సాతాను గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగివేయుదునా అంటుంది వాక్యం. ప్రార్థించలేని వారందరూ కూడా సాతానికి, అపవాదికి ఆహారమైపోతారు. ఈ రాత్రి అన్ని కుటుంబాలలో ఉండాల్సింది ఏంటి? ప్రార్థన. ప్రతి కుటుంబానికి ప్రార్థన ఒక ప్రాకారం లాంటిది. ప్రతి వ్యక్తికి ప్రార్థన ఒక ప్రహరీ గోడ లాంటిది. ఆ ప్రార్థనని పొరపాటును కూడా ఏ క్రైస్తవుడు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన వలనే మన జీవితంలో ఏ కార్యాలను మనం సాధించుకోగలం. ప్రార్థన వలన మన జీవితంలో ఏదైనా పొందుకోగలం. ప్రార్థన ద్వారా మన జీవితంలో ఏదైనా దాటగలం. ప్రార్థన ద్వారానే మనం ఏదైనా మన ముందున్న సమస్యను పడగొట్టగలం. ఎరుకో గోడలకు కూల్చాలన్నా కూడా ప్రార్థన ద్వారానే. చెరసాల సంఖ్యలో చేయాలన్నా కూడా ప్రార్థన ద్వారానే. ఏ కార్యాలు జరిగించాలన్నా కూడా ప్రార్థన ద్వారానే బైబిల్లో జరిగాయి. యేసు ప్రభు కూడా బలము కలిగినటువంటి ప్రార్థన పరుడుగా మనకు కనపడతాడు. పగలంతా బోధించే, రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఆయన రాత్రంతా ప్రార్థన చేస్తూ వచ్చాడు. మరి ఆయన పిల్లలుగా మనం దేవుని కొరకు ఒక గడి అయినా మేలుకొని ప్రార్థించలేని దుస్థితిలో ఉండటం అది న్యాయం కాదు. మనం ప్రార్థించలేకపోతున్నామంటే ఇప్పటికీ అది కేవలము లోపమే. మనం ప్రార్థించలేకపోతున్నామనంటే మనం అపవాది నోటులో మింగబడినటువంటి వారమే. కనుక ఆ ప్రార్థించే అవకాశం దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఇక్కడే ప్రార్థించాలి. ప్రార్థన భూలోకంలోనే తప్ప పరలోకంలో అవసరం లేదు. భూలోకంలో మాత్రమే అవసరం ప్రార్థన. ఆయన ప్రార్థన వినేది కూడా ఎక్కడ ఉన్నప్పుడు మనం భూలోకంలో ఉండి ప్రార్థన చేస్తే మాత్రం వింటాడు. ఇంకా ఆకాశంలో ఆయన, పరలోకంలో ఆయన ప్రార్థన ఆలకించాడు. పాతాళంలో మనం వెళ్ళిపోయిన తర్వాత మన ప్రార్థన ఆలకిస్తాడా? పొరపాటున ఆలకీయుడు. ఒక ధనవంతుడు ప్రార్థన చేశాడు. ఏమని చేశాడు? అయ్యో దేవా, నేను ఇక్కడ నశించిపోతున్నాను, నేను కాలిపోతున్నాను, నేను ఎంతగా యాతన పడిపోతున్నాను, ప్లీజ్ హెల్ప్ మీ అని కేకలు పెట్టాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అక్కడ వారు ఇక్కడికి రాలేరు, ఇక్కడ వారు అక్కడికి రాలేరు. నువ్వు జీవితకాలం అంతా కూడా నీకు ఇష్టమైనట్టు నువ్వు బ్రతికావు. ఈరోజు నీకు ఇష్టం లేకపోయినా కూడా నీ శిక్షను నువ్వు అనుభవించవలసిందే. ఒకప్పుడు నువ్వు ఈ శిక్ష నేను పడకూడదని, నేను భూమి మీద కష్టపడకూడదు, భూమి మీద నేను శ్రమ పడకూడదని నీకు ఇష్టమైనట్టుగా సుఖంగా జీవించాలని ఆశపడ్డావు. నీ మనసు తోచినట్టుగా నువ్వు బ్రతకాలని, నీ సుఖం, నీ సంతోషం, నీ స్వార్థాన్ని వెతుక్కొని నువ్వు ఎందులో సంతోషపడతావు దాన్ని వెతుక్కొని దాని వరకు నువ్వు పరిగెత్తావు. ఈరోజు ఆ బుద్ధిహీనత జీవితమే ఈరోజు నీ కష్టాల వలయంలోనికి చేర్చింది. కనుక ఒకవేళ ఇదే ప్రార్థన నువ్వు భూలోకంలో కానీ ఉండి ప్రార్థన చేస్తే
నిజంగా నువ్వు రక్షించబడేవాడివే అని అంటే, అట్లయితే అవకాశమే లేదా అంటే లేనే లేదంటాడు దేవుడు. అలా అయితే నాకు 5 మంది తమ్ముళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇంకా బతుకున్నారు, వాళ్ళు ఇక్కడికి రాకుండా ఉండేటట్టుగా ఎవరైనా పంపించేయ్యా అంటాడు. అవసరమే లేదు. ఆల్రెడీ ఇక్కడి నుంచి ఊరు పోవాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ కింద చాలామంది ఉన్నారు, వాళ్ళు చెప్పిన మాట వింటే చాలు. కొంతమంది అంటాడు దేవుడే వచ్చి నాకు చెప్పాలి ఎదురుగా. దేవుడు వచ్చి చెప్పడం, నువ్వు చచ్చిన తర్వాత దేవుడు ఎదురుగా నిలబడతాం చూడు, అప్పుడు మాట. భూమి మీద ఉన్న అనేకమైన దైవ సేవకులను దేవుడు నిలబెట్టాడు. పరిశుద్ధ గ్రంథం మన చేత ఉంది, మన ఇంట్లో ఉంది. ఇప్పుడు ఒక్కొక్కరి చేతిలో ఒక్కొక్క బైబిల్ ఉంటుంది కదా, చదువు రాకపోయినా బైబిల్ ఉంటుంది, చదవమంతే, మనం ఓపెన్ చేయమంతే. ఒకళ్ళు చదివిన దాన్ని గ్రహించలేమంతే. వారు చదువుటి మట్టుకు చదువురు కానీ దానిని గ్రహించలేరు. చదువుతూ ఉంటారు. బైబిల్ ఎవరు తెలియదు చెప్పు? బైబిల్ ఎవరికి తెలియదు? అందరికీ చదువుతారు, వదిలిపెడితే భయంకరంగా చెప్తారు. కానీ గ్రహింపు ఏంటి? అందులో నా గురించి మాట్లాడిన మాటలేంటి? నేను సరి చేసుకున్న జీవితం ఏంటి? అది నా కొరకు కాదు. మనం ఎప్పుడు బైబిల్ చదివినా ఇతరులకు చెప్పడానికి చదవకూడదు. ఇతరులకి నేను ఇట్లా చెప్పాలి వాక్యం అని ఎప్పుడైతే చదువుతామో మనం ఆత్మీయ పతనం ఆరంభం అవుతుంది. మొదటగా మనతో మాట్లాడించుకోవాలి దేవుణ్ణి. ఇది నా కొరకైన భావనతో చదవాలి. అందుకని వాక్యం అనేది అది రీడింగ్ బుక్ కాదు కదా, మనం చదివి ఇతరులకు చెప్పేది. వాక్యం అనేది అర్థం వంటిది. ఏంటిది? అర్థం. ఎవరికి అది మనం చూసుకుంటే మన ముఖమే కనపడదు, ఇంకొకరి ముఖం కనపడదు. కనుక ఈ వాక్యమును చదివేటప్పుడు మనము అర్థంలో మన ముఖాన్ని చూసుకున్నట్టుగా మనల్నే చూసుకోవాలి, కానీ పొరపాటున ఇంకొక వ్యక్తిని చూసుకోకూడదు. కొంతమందికి ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. ఏదో ఒక వాక్యం ఎత్తుకొని అవతల వ్యక్తికి వాట్సాప్లో స్టేటస్లు పెట్టేది. వాళ్ళకి తగలాల పోయి, వాళ్ళకి టచ్ కావాలి పోయి, వాళ్ళ మనసుకు తగలాలి, వాళ్ళ కోసమే పెట్టిందన్నట్టు తెలియాలని బైబిల్లో కొన్ని ఎత్తుక్కొని ఇతరుల కోసము వాక్యములు స్టేటస్లు పెడతారు. తప్పు. వాక్యం అనేది అర్థం వంటిది, వాక్యం అనేది సబ్బు వంటిది, వాక్యం అనేది అగ్ని వంటిది. అది మనకే మొదట మనం చూసుకోవాలి అందులో ముఖం. అప్పుడే మనం ఏమవుతాము? శుద్ధీకరించబడుతుంది. అందుకని పాపము చేస్తున్న స్థితిలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఎవరు కూడా ప్రార్థన చేయలేడు. ఒకవేళ ప్రార్థించలేని స్థితిలో కానీ బ్రతుకుతుంటే వారందరూ కూడా అపవాదికి ఆహారం కాక ముందుగానే, అపవాది చేత మ్రెంగబడక ముందే అటు వారు దేవుని సన్నిధిలోనికి వచ్చి రక్షించబడి విమోచించబడి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారుగా ఉండాలని ఈ రాత్రి మనము అనేక కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేసే వారంగా ఉందాము గాక. అంత మాత్రమే కాదు, చూడండి 6వ వచనం చూడు. బాధపడి వారి ఆలోచన మీరు తృణీకరించుదురు, ఆయనను యెహోవా వారికి ఆశ్రయం. ఇది ఆధారంతో కూడినటువంటి మాట. బాధపడే వాళ్ళని కొంతమంది ఏం చేస్తారు? ఇంకొద్దిగా బాధ పెడతారు. వాడు ఆల్రెడీ ఏదో సమస్యలు తెచ్చుకొని వాడు సతమతం అయిపోతుంటాడు. వాడికి అడిగి పోయి అసలు అంత నీ వల్లే, అంత నీ ద్వారానే, అసలుకి నీ వల్ల ఇట్ట అయిపోయిందని ఇంకా లోహమంతా చేసి ఒక 10 మంది వెళ్ళి వాడి సైజు చూపిస్తారు. అయితే అంతకుముందు ఏమంటారు? అందరూ చుట్టూరు చేరుకుని ఉంటారు ఆ సంతోషంలో. సరే చేద్దాం కదా, పద బాగానే ఉంటుంది, చెయ్యి, ఎట్లుంటుంది చెయ్యి అని అంటారు ఫస్ట్లో. అయితేనే అది శ్రమ, అది కాస్త ప్రతిఘటించినప్పుడు, పరిస్థితి చేంజ్ అయినప్పుడు మాత్రం ఏమంటారు? నేను చెప్తున్నాను ఎండ్లా, నువ్వు అప్పుడే చెప్పినాం మేము అని నిందించడం ఆరంభిస్తారు, బాధ పెట్టడం ఆరంభిస్తారు. అయితే బాధించు వారిని రకరకాల మనుషులు బాధించవచ్చు, బాధపడేవారిని. కానీ బాధపడే వారి ఆలోచనలు మనుషులు ధృవీకరిస్తారేమో, కానీ దేవుడు వారి పక్షమున ఆశ్రయం ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ వాక్యం వింటున్న మన జీవితాల్లో ఏ విషయాల్లో మనం బాధపడుతున్నాం, ఏ విషయాల్లో బాధింపబడుతున్నాం, ఏ విషయాల్లో మన బాధను ఇతరులు చెప్పుకుంటే అర్థం చేసుకోలేకపోయి తృణీకరిస్తున్నారేమో, మన బాధను సరిగా అర్థం చేసుకుని మనల్ని ఆదరించలేక సూటిపోటి మాటలతో మనల్ని గాయపరుస్తున్నారేమో, బాధిస్తున్నారేమో, భయపడాల్సిన అవసరం లేదు. బాధపరచు వారందరికీ దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. బాధించబడే వారందరికీ దేవుడు ఆశ్రయమై ఉన్నాడు. ఈ రాత్రి ఏ విషయంలో మన కుటుంబాలు బాధింపబడుతున్నాయి, ఏ పరిస్థితుల్లో సంఘాలు బాధింపబడుతున్నాయి, దేవుడు వాటన్నిటి నుంచి విడుదల కలిగించునుగాక. మాత్రం చివరిగా ఒక వచనం అంటాడు, చివరి వచనంలో, సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును కాక, యెహోవా చెరలో నుండి తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు. దేవుడు కోరుకున్న, చూడండి ఎంత ఆశ, దేవుడు కోరుకున్న జీవితం చూడండి. మనుషులందరూ ఎలా ఉండాలంట? రక్షణ కలిగి జీవించాలి. ఆయన తన ప్రజల్ని రప్పించినప్పుడు వాళ్ళు ఎలా ఉండాలంట? సంతోషముతో ఉండాలి. ఈ రాత్రి ఆ సంతోషం అనేది మన కుటుంబాల్లో లేకుండా ఉందేమో, మన జీవితాల్లో లేకుండా ఉందేమో, మన దేహంలో లేదేమో, మన మనసులో లేదేమో, మన సంఘాల్లో లేదేమో.
దేవుడు అంటున్నాడు, సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగు చేసేవాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు ఆ సియోనులో మనం వచ్చి ఉన్నాం. అలాంటి దేవుని సన్నిధిలో సియోనులో మనం బ్రతుకుతున్నాం. ఈరోజు ఆయన పాదపీఠం దగ్గరకు రాగలిగాం. యెహోవా సియోను నుండి రక్షణిస్తాడు. ఈ రాత్రి సియోనులో దేవుడు మన జీవితానికి, మన కుటుంబాలకు పరిపూర్ణమైన రక్షణ అనుగ్రహించునుగాక. ఆ రక్షణ పొందుకున్న మనందరం ఈ స్థలం నుంచి రక్షణ పొందుకొని మనం ఈ స్థలం నుంచి మనం దాటి వెళ్తే దేవుడు మన జీవితాలు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటో తెలుసా? సంతోషం. ఇశ్రాయేలుకు అనగా దేవుని జనాంగముగా, దేవుని ప్రజలుగా మనం పిలువబడతాం. అటు సంతోషమైన వారుగా మనం ఉండాలనేది దేవుని కోరిక. అటు కృప, అటు ధన్యత దేవుడు మనకు దయచేయను గాక. మోకాల మీద కొద్దాం, ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు లేడనుకునే వాళ్ళు బుద్ధిహీనులు. వారు చెడిపోయిన వారు, చెడు కార్యాలు చేస్తూ ఉంటారు, అసహ్యమైన కార్యాలు చేస్తూ ఉంటారు. అయితే ఆ కార్యాలు వాళ్ళకి ఇష్టంగా ఉంటాయి, దేవునికైతే అసహ్యంగా ఉంటాయి. ఈరోజులో ఎంతమంది దేవుడు ఉన్నాడని కూడా భ్రమిస్తూ దేవుడు లేనట్టుగా బ్రతుకుతుంటే వారు కూడా చెడిపోయి మేలు కార్యాలు చేయి చేతకాక అసహ్యమైన కార్యాలు చేస్తున్నటువంటి ప్రజలను కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దినాలు చెడ్డగా ఉన్నాయి. ఇంకనూ జ్ఞానంగా లేకుండటం చాలా ప్రమాదం. ఈ రోజుల్లో చాలా అజ్ఞానంతో జీవిస్తుంటే చాలామంది మోసం చేసేస్తారు కదా, ఈజీగా మోసం చేసేస్తారు. నమ్ముతాం, అందరూ నమ్ముతాం, మోసపోతాం. ఒకసారి తిరిగి దేవుని సన్నిధికి రావాలి. దేవా నాకు జ్ఞానం దయచి అని అడగాలి. దేవుని సన్నిధి అడిగితే ఆయన బుద్ధి, జ్ఞానం, వివేచన మనకు అనుగ్రహించేవాడు. రెండవదిగా వివేకం కలిగిన వారు ఉండాలి. ఏంటి వివేకం అంటే? దేవుని వెదికే వివేకం. ఈరోజు దేవుని ఎదికే స్థితిగతుల్లో మనుషులు లేరు. దేవుడే వారిని ఎతకాలనుకుంటున్నాడు, సేవకులే వాళ్ళని ఎతకాలి. ఎంతమంది దేవుని వెంబడిస్తున్నారు, ఎంతమంది దేవుని సన్నిధికి చేరుతున్నారు, దేవుని ఎదికే స్థితిలో లేరు. ఇదిగో ఇదే అనుకూల సమయం, మిక్కిలి అనుకూలమైన సమయం. యెహోవా మీకు దొరుకు కాలం ఉంది, మీరు ఆయనను వెదుకుడి అంటుంది వాక్యం. ఈ రోజుల్లో దేవుని వెదికేవారుగా ప్రజలు ఉండాలి. అంత మాత్రమే కాదు, మూడవదిగా మేలు చేసేవారుగా ఉండాలి. అంటే దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను గైకొనాలి. ఈ లోకంలో చెడు ఉంది, చెడుని విసర్జించాలి. ఈ లోకంలో పాపం ఉంది, అసహించుకోవాలి. ఈ లోకంలో దుష్టత్వం ఉంది, దాన్ని ద్వేషించాలి. దేవుని ఆజ్ఞలను గైకొనటం మేలు, దేవుని మందిరంలో నివసించటం మేలు. ఆయన ఆవరణలో నివసించటం ఒక దినము గడుపుట 1000 దినముల కంటే మేలు అంటుంది. ధర్మశాస్త్రం ధ్యానించేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రజలకు సువార్త ప్రకటించేవారుగా ఉండాలి, ప్రార్థించేవారుగా ఉండాలి, అనేకుల రక్షణ కొరకు ప్రయాసపడేవారుగా ఉండాలి. ఇటు మేలు కార్యాలు, ఇటు మేలు చేసేవారు ఎవరూ లేరు మన సంఘంలో. ఎలాంటి మేలు చేసేవారు కావాలి, ఇలాంటి వారు దేవుడు నడిపించాలి, మార్చాలి. ఎందుకంటే అలాంటి వారి పక్షమున దేవుడు ఉంటాడు. మూడవదిగా బాధపడు వారికి దేవుడు ఆశ్రయం. ఎవరి చేత బాధించబడుతున్నామో వాళ్ళు మనం తృణీకరిస్తున్నప్పటికీ సరే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ఏ విషయంలో సఫర్ అవుతున్నామో, ఏ విషయాల్లో మనం పెయిన్ అనుభవిస్తున్నామో మనం ఈ రాత్రి దేవుడిని ఆశ్రయించాం. ఆయన మనకు ఆశ్రయమై ఉన్నాడు. కాబట్టి దేవా, ఈ రాత్రికాల సమయంలో నన్ను ఒకసారి దర్శించు. పలానా పరిస్థితులు నేను నలిగిపోతున్నాం, పలానా సమస్యలు నేను బాధించబడుతున్నాం, నా కుటుంబం ఈ పరిస్థితులు బాధింపబడుతుంది, నా సంఘం ఇలాంటి పరిస్థితులు బాధింపబడుతుంది, నా దేశం ఇలాంటి పరిస్థితులు బాధించబడుతుంది, మాకు ఆశ్రయముగా ఉండిన ఆయనను ప్రార్థన చేస్తే మన బాధను, మన భారమును అన్నిటి తీసివేసి యెహోవా సియోనులో నుండి మనం రక్షించి ఇశ్రాయేలు తన ప్రజలకు ఆయన సంతోషాన్ని అనుగ్రహిస్తున్నట్లుగా ఈ రాత్రి సంతోషంతో మన జీవితాల్లోనూ, మన కుటుంబంలోనూ, మన బ్రతుకులను అనుభవించడానికి దేవుడు సహాయం దయచేయనుగాక. ఆమేన్.